హరీష్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎందుకంటే తుఫాన్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది మనకి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆహారం కానీ ఇవన్నీ అందుతున్నాయా? మీరున్న ప్రాంతానికి సమీపంలోనే అంతర్వేది పాలెం దగ్గరే తీరాన్ని తాకినట్టు చెప్తున్నారు. ఎంత ఇంటెన్సిటీ కనిపిస్తోంది అక్కడ? బిందు తుఫాను తీరాన్ని తాకింది, దాటడానికి దాదాపు 5-6 గంటలు దాటే పరిస్థితుంది. రెండో దీని ప్రభావం కోనసీమ జిల్లా అంతా కనబడుతుంది. 22 మండలాల పరిధిలో కూడా ప్రస్తుతం అంతర్వేది పాలెం అనేది ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా కాకినాడ, అదేవిధంగా అంతర్వేది పరిసర ప్రాంతాల్లోనే తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేశారు. అనుకున్నట్టే అంతర్వేది పాలెం సమీపంలో, అంతర్వేదికి దగ్గరగా ఉండే ప్రాంతం అది సముద్ర తీర ప్రాంతం. ఆ ప్రాంతంలో తాకిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం మళ్ళీ ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజామున చాలాసేపు జోరున వర్షం కురుస్తుంది. ముఖ్యంగా రాజోలు, సెకనేటిపల్లి ఈ ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. తీర ప్రాంతంలో అయితే అలల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి ఈ తుఫాను ప్రభావం అయితే కోనసీమ జిల్లా అంతటా ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతసేపు విరామం ఇచ్చినా సరే వర్షం మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఎందుకంటే తుఫాను తీరం తాకిన వెంటనే దాని ప్రభావం మొదలవుతుంది. దాటడానికి 4-5 గంటలు పట్టినా సరే దాని పూర్తి ప్రభావంతో భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం అమలాపురానికి సమీపంలో ఉన్న బండార్లంక దగ్గర ఉన్నాం. ఈ ప్రాంతంలో అయితే వర్షం పడుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి 120 పునరావాస కేంద్రాలు కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు ఏమాత్రం అనుకూలంగా లేవు వీరి జనాలు రావడానికి. దూరంగా ఏర్పాటు చేసిన ఇప్పుడు బండార్లంకలో అదే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కనీసం ఒక్కరు కూడా ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు తప్ప నిర్వాసితులు ఎవరు లేరు. మరోవైపు స్థానికులే స్వచ్ఛందంగా ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు బండార్లంకలో. ఆ పునరావాస కేంద్రం దగ్గరికి మనం వచ్చాము. వీళ్ళే అన్ని రకాలైన ఏర్పాట్లు ఇక్కడ చేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల స్థానికులంతా కలిపి దాదాపు 40-50 కుటుంబాలు ఇక్కడికి వచ్చి వీళ్ళంతా ఇక్కడ కాలం వెళ్లదీస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాత్రి కాళరాత్రి అనే చెప్పొచ్చు. గతంలో కూడా కోనసీమ తుఫాను ఏ స్థాయిలో వస్తే, తుఫాను వస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయనే విషయం కూడా వీళ్ళకి తెలుసు. మరో ప్రధాన అంశం ఏమిటంటే తుఫాను రాత్రి తీరం దాటుతుంది. రాత్రి తీరం దాటినప్పుడు కనీసం ఎంత బీభత్సం సృష్టిస్తుందో కూడా తెలియదు. సహాయక చర్యలు చేపట్టాలన్నా సరే అనువుగా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పల్లిపాలెం దగ్గర తీరం దాటితే దాని ప్రభావం దాదాపు 40-50 కిలోమీటర్ల రేడియస్లో దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో పునరావాస కేంద్రాలు ఎక్కడ అనుకూలంగా ఉంటే స్థానికులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా అవి అనుకూలంగా కొన్ని చోట్ల లేకపోవడంతో బండార్లంకలో ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని స్థానికులే యువకులంతా కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పునరావాస కేంద్రానికి సంబంధించి ఎందుకు ప్రభుత్వ పునరావాస కేంద్రానికి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడికి ఎందుకు వచ్చారు వీళ్ళంతా? మాకు దూరంగా ఉందండి. దగ్గర బోట్లు అయితే చర్చ్ ఉంది, చర్చిలో ఉన్నాం. కానీ ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వెంటనే మాకు స్పందించలేదు. మేమైతే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడితే ఇప్పుడు వచ్చి స్పందించారండి. ఇంకా మాకు అయితే ఎవరికి భోజనాలు కూడా అందలేదు. జనరేటర్ అయ్యే సదుపాయం ఇచ్చారు కానీ ఇంకా భోజనాలు అందలేదండి. ఇంకా సాధారణంగా అందరికీ అనుకూలమైన ప్రాంతాల్లోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది మీకు? చాలా దూరం అండి అది. ఇక్కడ అయితే దగ్గరగా చర్చ్ ఉందండి. చర్చిలో దగ్గర 80 కుటుంబాలు ఉన్నాయండి. ఇంకా రాలేదండి. ఏది గవర్నమెంట్ నుంచి ఏది అందలేదండి ప్రజెంట్ అండి. అది ఏం లేదండి. లేదండి. ఇప్పుడు అయితే మొన్నగా బాలమిత్ర సంఘం ఉందండి. వాళ్ళ ద్వారా కొన్ని స్వచ్ఛంద సంఘాలు పంపాయండి. 10 పొట్ల ఉందండి. బాగుందండి. జనరేటర్ కలిపి ప్రభుత్వం స్పందించింది, చేసింది, చేసేయండి. ఇంకా లేదండి, ఇంకా రాలేదు. ఇక్కడ స్వచ్ఛంద సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పునరావాస కేంద్రం ఇక్కడికే జనం ఎక్కువగా రావడం జరిగింది. దాదాపు 80 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అయితే స్థానికులు అడగడంతో నిలదీయడంతో కాస్త అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో జనరేటర్ ఆపరేట్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఉండటానికి ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫ్యాన్లు ఉన్నాయి, పడుకోవడానికి కూడా అవకాశం ఉంది, విద్యుత్ సదుపాయం ఉందని వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? ఇక్కడ బండార్లంక శ్రీరామ్ నగర్ అండి. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది కదా, ఇక్కడ ప్రభుత్వం మీకు అన్ని ఏర్పాట్లు చేసింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికంటే ఇక్కడ కొంచెం దగ్గరగా ఉంది కదా, చంటి పిల్లలతో ఉన్నారని ఇక్కడికి వచ్చామండి. కోనసీమలో తుఫాను ప్రభావం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా? తెలుసండి. ఇప్పుడు కూడా ఎక్కువ చెప్తున్నారు కదండి, తుఫాను గురించి ఎక్కువ చెప్తున్నారు కదా. దాని మూలాన్ని మనకు చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారండి. అందులోకి ముసలాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఇవి అందరినీ తీసుకుని వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, దాని గురించి ఇక్కడికి వచ్చామండి. అంటే రోడ్డుకి వెళ్ళాలి కదండి. రోడ్డు దాటి ఎదురుకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ చర్చిలోకి వచ్చేసారు. మీవన్నీ ఇక్కడ లోతట్టు ప్రాంతాలు కదా, ఇక్కడ ఖచ్చితంగా వర్షపు నీరు వస్తే మునిగిపోయే అవకాశం ఉంది కదా. పొలాలు ఇక్కడ అవన్నీ మునిగిపోతాయండి. ఇంటి వరకు వచ్చేస్తుందండి, వాటర్ వచ్చేస్తుందండి.
అంటే ఇక్కడ కొంచెము పల్లవ ప్రాంతంలో తోటల్లో ఉంటాం కదండి, తోటలో పొలాల్లో ఉన్న వాళ్ళకి అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఇక్కడికి వచ్చేస్తాం. బిందు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు దాదాపు 80 మంది వరకు ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా చిన్న పిల్లలతో చూస్తున్నాము. బాలింతలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చిన్న పిల్లలతో ఇక్కడికి వచ్చారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బండార్లంకేనా? చిన్న పిల్లలతో వచ్చారు కదా, ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? చెట్లు అవి ఉన్నాయి కదండి, భయం వేసి వచ్చాం. భయమేసి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయమ్మా? భోజనం పెడుతున్నారా? ఇంకా తీసుకురాలేదు. చిన్నపిల్లలకు పాలు సదుపాయం ఉందా? లేదు. ఏమి లేదా? మరి ఎలా పాలు ఎలా పడుతున్నారు? తీసుకొస్తారు బయట నుంచి? ఏమైనా అందించే అవకాశం ఉందా లేదా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు? తెలియదు. చిన్నపిల్లలకి పాలు కానీ ఇతరత్ర సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశం అయితే ప్రస్తుతం కనబడట్లేదు. అయితే స్థానికులే స్పందించి ఒక సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడంతా వీళ్ళకి భోజనాలు అదే ఇతరత్ర ఏర్పాట్లు వీళ్ళు వసతి ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ అధికారులు అయితే స్పందించి విద్యుత్ సరఫరా అయితే అందించగలిగారు జనరేటర్ ద్వారా. తప్ప వీళ్ళకి భోజనాలు కానీ ఇతరత్ర ఏర్పాట్లు కానీ మెడికల్ క్యాంప్ కానీ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే స్పందించే విధంగా అధికారులు కానీ ఇక్కడ లేరని వీళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిందు. ఓకే, థ్యాంక్ యూ హరీష్.